మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హెచ్చరించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విధంగా ఇవాళ చూస్తే నర్సాపేట పట్టణంలో దాదాపు 56 లేఅవుట్లు కనీసం ఎల్పీలు డీటీసీ పర్మిషన్ లేకుండా మరి అక్రమంగా లేఅవుట్లు వేయడం జరిగింది. అదేవిధంగా 2019, 2024లో ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచర వర్గం కూడా 260 ఎకరాలు ఉప్పలపాడు దగ్గర వెంచర్ వేసినప్పుడు దాంట్లో 46 ఎకరాలు గవర్నమెంట్ భూమిని బయటకు తీయడం జరిగింది. దాని మీద కోర్టు కూడా వెళ్ళటం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి మరి గవర్నమెంట్ భూములు కనుక ఆక్రమించుకున్న లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నోటీసులు పంపిస్తాము. చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాము. గవర్నమెంట్ భూమి ఉంటే కనుక తప్పనిసరిగా ఆక్రమించుకొని పేద ప్రజలకు అందజేయడానికి మరి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇటువంటి అక్రమంగా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అదేవిధంగా మరి వాగు భూములు ఆక్రమించుకొని ఎవరైతే లేఅవుట్ చేసి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ మీద నోటీసులు పంపిస్తామో చట్టపరంగా మరి చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా జగనన్న కాలనీ ఉప్పలపాడు దగ్గర కాలనీ చుట్టుపక్కల దాదాపు 120 ఎకరాలు స్థలాన్ని వాగు భూమిని పోరంబోకని ఆక్రమించుకొని సెంటు 2 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. వాటి మీద కూడా నోటీసులు ఇస్తాము. ఎవరైతే దీనికి ఆక్రమణకు పాల్పడ్డారో వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటాము. చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళు శిక్షిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుగా నేను ఒకటే మీడియా మిత్రులు తెలియజేస్తున్నాను. అవినీతి, దుర్మార్గ పరిపాలన, అక్రమాస్తులు కూడబెట్టుకోవడం ఇట్లాంటి పనులు ఎక్కడ చేయడానికి వీల్లేదు. ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో అసాంఘిక చర్యలకు వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఒక్కటే ధ్యేయం, నర్సాపేటలో ఉన్న కిరాయి గుండాలను కానీ, గుట్కా, మద్యాన్ని కానీ, గంజాయి, పేకాట, కోడి పందాలు ఇట్లాంటివి కూడా ఎక్కడా లేకుండా ఉక్కుపాదం మోపమని పోలీసు అధికారులకి మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 2024 దాకా ఎవరైతే మీడియా మీద దాడి చేశారో, అదే వ్యాపారస్తుల మీద దాడి చేశారో, అదేవిధంగా ఆడపిల్లల మీద దాడి చేశారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మీడియా మాకు తెలియజేస్తున్నాము. నేను ఈ 3 నెలలు మౌనంగా ఎందుకున్నానంటే ముందు పనిచేయాలి. టౌన్లో మన నర్సాపేట పట్టణంలో మన మార్కు కనపడాలి. ఇటువంటి కార్యక్రమాల్లో పట్టణాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అసాంఘిక చర్యలు జరగకుండా సరైన చర్యలు తీసుకోమని పోలీసు వారికి మరి చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో డాక్టర్ కోడెల గారు 5 సార్లు గెలిచారు. తర్వాత 20 ఏళ్ల తర్వాత నర్సాపేటలో టీడీపీ జెండా, ఉమ్మడి జెండాని ఎగరేయడానికి అవకాశాలు నాకు రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మీడియా మిత్రులు కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ బాబుకి ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఎవరైనా ప్రతిపక్ష నేతలు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా నర్సాపేట అభివృద్ధిలో పాలు పంచుకోండి. అందరం కూడా కలిసి పనిచేసి రాజకీయాలకు అతీతంగా నర్సాపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ మరొకసారి నాకు 5 ఏళ్లుగా అండగా ఉన్న మీడియా మిత్రులకి, నర్సాపేట పట్టణ ప్రజలకు, ఉమ్మడి కూటమికి నేను శిరస్సు వంచి నమస్సుమాలు తెలియజేస్తున్నాను.